మన అమ్మాయిలు వస్తున్నారే. అమ్మా స్వర్ణ, నిండా నూరేళ్ళమ్మా. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం, మీరు వచ్చారు. మేము వచ్చామని అప్పుడే మీకెవరు చెప్పారే? రాత్రే వచ్చాం. ఇల్లు శుభ్రం చేశాక ప్రసాదాలు తీసుకుని అక్కడికే వద్దాం అనుకున్నాం. నా బతుకు నాశనం అయిపోయిందమ్మా. స్వర్ణ, స్వర్ణ, ఏంట్రా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకే, ఏమైందో చెప్పు. నాశనం అయిపోయిందమ్మా. అంతా సర్వనాశనం అయిపోయింది. పగపట్టాడు, నా బతుకు మీద దెబ్బ కొట్టాడు. కక్ష కట్టాడు, దగా చేశాడు. నీచపు దాన్ని మోజులో పడి నన్ను బజారు పాలు చేశాడు. నమ్మించి నన్ను బలిపశువుని చేశాడు. వాళ్ళ స్వార్థం కోసం నా గొంతు కోసాడు. వాళ్ళ సుఖం కోసం నన్ను దుఃఖ సంద్రంలోకి నెట్టాడు. అన్నీ భరించా. అయినా సరే ఆఖరికి నన్నే లేకుండా చేయాలని చూశాడు. ఏంటమ్మా సీత, మళ్ళీ ఏం చేశాడు? కాస్త మాకు అర్థమయ్యేలా చెప్పు. చెప్పవే, చెప్పవే సీత. అన్ని సమస్యలు సర్దుకున్నాయని మేము యాత్రలకు వెళ్ళాం. ఏం జరిగింది? అమ్మా, పొరపాటు గ్రహపాటు తెలీదు. అక్క, దాచివాణ్ణి రక్షించాలని చూడకు. చెప్పు, ఆ దుర్మార్గుడు చేసిన దుర్మార్గం అంతా చెప్పు. చెప్పవే. అమ్మా, ఆ హారతి పెళ్లి జరిపించి అది మళ్ళీ దీని జీవితం వంక చూడకుండా చేద్దామని నేను అమ్మమ్మ గారు ఛాలెంజ్ చేశాం. అయితే ఇప్పుడు నన్ను ఏం గ్యారెంటీ ఇవ్వమంటావు? నీ మనవడి బారి నుంచి దానికి పూర్తి రక్షణ కావాలి. దీని పెళ్ళయ్యేదాకా నీ రక్షణలో ఉంచుకుంటానని. మీ మనవరాలకి ఏమీ కాలేదు. తను సేఫ్ గానే ఉంది. కానీ శిశువు మరణించింది. ఇదమ్మా జరిగింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంతకి తెగబడ్డాడు. నీ కడుపులో చిచ్చు పెట్టాడు. నా కడుపు కాల్చాలని చూశాడు.